నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో ఉన్న కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 6. ఇంకా కథలోకి వెళ్తే, రిష్విక్ మీద చేసిన ప్లాన్ ఆపమని కృతి విశ్వతో చెప్తుంది. వాళ్ళు ఇన్ఛార్జికి కాల్ చేస్తారు. కృతి మాట్లాడడంతో అతను భయంతో మేడం అది అంటే ఏదో చెప్పబోయాడు. నాకంతా తెలుసు, ఏం చేస్తారో నాకు తెలియదు, మీకు 10 నిమిషాల టైం, ప్లాన్ ఆపి కాల్ చేయండి అని విశ్వాన్ని కాల్ కట్ చేయమంది కృతి. పద వెళ్దాం అంది విశ్వతో. విశ్వకు అర్థమైంది కృతి ఎక్కడికన్నదో. ఇంట్లో వాళ్ళతో చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు. విశ్వం తన కారులోనే రమ్మంది. మధ్యాహ్నం 2 గంటలకు షూటింగ్కి బ్రేక్ ఇవ్వడంతో రిష్విక్ తన క్యారవాన్లోకి వచ్చాడు. తన పర్సనల్ చెఫ్ వచ్చి లంచ్ పెట్టాడు. తినడం స్టార్ట్ చేయబోతుంటే మేఘమాల వచ్చి, సార్, ఆ రెస్టారెంట్ వాళ్ళు మీకు స్పెషల్ లంచ్ అరేంజ్ చేశారంట, మీకు ఓకే అయితే పంపిస్తామంటున్నారు. నాకైతే ఇదంతా ఓవర్గా ఉందని చెప్పిందామె. రిషి ఏదో ఆలోచిస్తూ తెమ్మను అన్నాడు. మేఘమాల వెళ్ళి వాళ్ళకి చెప్పింది ఆ విషయం. కాసేపటి కృతి వాళ్ళ ఇన్ఛార్జ్ అండ్ 2 చెఫ్స్ రిషి కోసం లంచ్ తెచ్చారు. వాళ్ళే సర్వ్ చేస్తుంటే రిషి వాళ్ళతో, మీ మేడం చెప్పారా లేకపోతే మీరే చేస్తున్నారా అని అడిగాడు. ఆ మాటకి ఇన్ఛార్జ్, అది మేడం ఏం చెప్పలేదండి, మేమే మీలాంటి సెలబ్రిటీలకి ఇలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటాం అని పళ్ళెకిలించాడు ఇన్ఛార్జ్. రిషి తినడం మొదలుపెట్టాడు. వెంటనే కృతి గుర్తొచ్చింది. పాప బాగా ట్రైనింగ్ ఇచ్చినట్లుంది, తను చేసినట్లే చెయ్యాలని. అందుకే తను చేసినట్లుగానే ఉందనుకుంటూ తినేశాడు. వాళ్ళు వెళ్తుంటే చిటికి వేసి పిలిచాడు. ఏంటి, నేను అడగకుండానే లంచ్ పెట్టారు, నేను ఎంత సెలబ్రిటీ అయినా ఫ్రీగా ఏది తీసుకోనంటూ 10,000 క్యాష్ ఇచ్చాడు వాళ్ళకి. ఇన్ఛార్జ్ ఇబ్బందిగా ఫేస్ పెట్టి, ఇలా తీసుకుంటే మా మేడం ఒప్పుకోరండి అన్నాడు. ఆహా, ఇందాక ఇలా పెడుతున్నామని మీ మేడం చెప్పలేదన్నా, మరి ఆమెకెందుకు తెలియాలి నేను ఇలా ఇచ్చానని అంటూ మేఘమాలతో, నేను 10 మినిట్స్లో స్పాట్కి వస్తానని చెప్పన్నాడు. అందరూ వెళ్ళిపోయాక మిత్రకు కాల్ చేశాడు. మిత్ర లంచ్ చేస్తూ స్క్రీన్ మీద రిషి నేమ్ చూసి లిఫ్ట్ చేసింది. చెప్పు రిషి, లంచ్ అయిందా అని అడిగింది. అయింది. ఏంటి, మీ ఫ్రెండ్ ఫైల్ నా దగ్గర వదిలేసి వెళ్ళింది, మరి మీ వర్క్ కంప్లీట్ అయిందా అని అడిగాడు. వెనకడికి నీలాంటి వాడే తన కోడి కుయ్యకపోతే ఊరు మేలుకోదనుకుని కోడిని దాచాడంట అని కిసుక్కుని నవ్వింది మిత్ర. అంటే అని అడిగాడు రిషి. అంటే లేదు గింటే లేదు, నువ్వు ఫైల్ దాచగలవు, సిస్టంలో డేటా డిలీట్ చేయించగలవు, కానీ దాని మెమరీలో డేటా డిలీట్ చేయలేవు. అంత పెద్ద హీరోవి ఆ మాత్రం తెలియదా అని అడిగింది మిత్ర. అయితే అదంతా మీ ఫ్రెండ్కి గుర్తుందా? అపచా, నీకు తెలీదా? మాకన్నా నీకే తెలుసు తన గురించి. అయినా అందరి ముందు సారీ చెప్పించుకున్నావంట, ఎందుకు అని అడిగింది. ఏ, మీ ఫ్రెండ్ చెప్పలేదా? చెప్పలేదు. నీకు చెప్పకపోతే తన జాంజిగిరి దోస్తు చెప్పుంటుంది. చెప్పని. నాకు అర్థం కానిది ఏంటంటే దాన్ని ఎందుకు ఏడిపించడం? నేనేం ఇంటెన్షన్తో ఏడిపించడం లేదు. మొన్న ఆమె గొప్ప అనిపించుకోవడానికి నన్ను వెధవం చేసింది, తన మనుషులతో కొట్టించింది, అందుకే అలా చేశాను. ఇంకా ఆపరా, మనుషుల్ని రౌడీల్ని పెట్టి ఎందుకు కొట్టిస్తుంది అది? వాళ్ళు ఆమె స్టాఫ్, తనేమైనా అంటే ఊరుకోరు. ఆహా, వాడెవడే? విశ్వ అంట, పేరుకు తగ్గట్టే ఉన్నాడు. అవునరా, విశ్వ తన పిఏ. కృతి అంటే పిచ్చి అభిమానం తనకి, తనకే కాదు తన ఫ్యామిలీ మొత్తానికి. ఎందుకో అంత పిచ్చా? రిషి, దిస్ ఈజ్ టూ మచ్. అవన్నీ నీకెందుకు? నాకెందుకో నీకు తెలియదా? సర్లే, నాకు పనుంది, మళ్ళీ కాల్ చేస్తా అని మిత్ర కాల్ కట్ చేసింది. మేఘమాల వచ్చి, సార్, నేను లంచ్ చేసి వస్తాను అనేసరికి మన చెఫ్ నా కోసం చేసిన లంచ్ అలాగే ఉంది, అది కూడా తినేయని రిషి అనడంతో మేఘమాల లంచ్ చేయడానికి వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం దీక్ష, విక్కి బయట కలిశారు. ఏంటి దీక్షు, అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నా అని అడిగాడు విక్కీ. దీక్ష టెన్షన్గా, మన విషయం మా అన్నయ్య వాళ్ళ మేడం కృతి ఉంది కదా, ఆమెకు తెలుసని చెప్పింది. ఆ మాటకి విక్కీ కూల్గా, నాకు తెలుసనడంతో, తెలుసా? ఎలా? అసలే మా అన్నయ్యకి ఇచ్చి ఆడిస్తుంది, ఆమె ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాడు వాడు, అలాంటిది మన విషయం అని దీక్ష అంటుండగా, ఇంకా ఆపు దీక్షు, నువ్వెవరి గురించి మాట్లాడేది? కృతి మేడం గురించేనా? నీకు ఒక విషయం చెప్పాలి. నేను మన ప్రేమ విషయం చెబితే
మా పేరెంట్స్ ఎగిరిగంతే ఒప్పుకున్నారనుకున్నావా? మరి కానే కాదు, కృతి గారు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ని ఒప్పించారు. అది కూడా 50 లక్షల రూపాయలు కట్నం, కార్, ఇంకా గ్రాండ్గా పెళ్లి చేస్తానని చెప్పారు. ఆ మాట విన్న దీక్ష కోపంగా, ఇవన్నీ తీసుకుంటున్నారా అని అడిగింది. నేను కాదు, మా అమ్మా నాన్న. మనం వద్దని చెప్పలేదా? అసలు పూర్తిగా నీకే తెలుస్తుంది. 2 రోజుల క్రితం కృతి విక్కీ వాళ్ళ ఇంటికి వచ్చింది. తను వచ్చేసరికి విక్కీ ఆశ్చర్యంగా, మీరా ఇక్కడ అని అడిగాడు. విక్కీ, మీ పేరెంట్స్ని పిలువు అంది కృతి సీరియస్గా. విక్కీ వెళ్ళి తన పేరెంట్స్ని పిలుచుకొచ్చాడు. కృతి వాళ్ళు విష్ చేసింది. కృతిని చూసిన ప్రతాప్, మీరు సుకృతి కదా, కృతి గ్రూప్ ఆఫ్ హోటల్స్. ఆ మాట విన్న కృతి, నేనేనండి అంది. ఆయన వాళ్ళ ఆవిడతో, నేను చెప్పాను చూడు, యూత్ ఐకాన్ సుకృతి అని తనే అన్నాడు. ఆమె నవ్వుతూ, నీ గురించి నేను చాలా విన్నాను, చిన్న వయసులోనే ఎంతో సాధించాం, యు ఆర్ రియల్లీ గ్రేట్ అందామె. కృతి మాట్లాడుతూ, ప్రతాప్ గారు, నేను సూటిగా విషయానికి వస్తాను. మీ అబ్బాయి విక్కీ మా పిఏ విశ్వ వాళ్ళ చెల్లి ప్రేమించుకుంటున్నారు. అందుకే వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చానంది. ఆ మాటకైనా ఆశ్చర్యంగా, మరి అమ్మాయి పేరెంట్స్ కానీ బ్రదర్ కానీ రాలేదే అని అడిగాడు. వాళ్ళకి వీళ్ళ ప్రేమ విషయం తెలియదండి, నాకు మాత్రమే తెలుసా అండంతో. అయినా పెళ్ళంటే నీలాంటి పెళ్లి కన్నా ఆడపిల్ల రావడం కాదు, ఆ అమ్మాయి ఫ్యామిలీని పిలవండి అంది విక్కీ వాళ్ళమ్మ. అది కూడా కాదు, అసలు ఆ స్టేటస్ ఏంటి, మాతో సరిదూగలరా అని ప్రశ్నించాడు ప్రతాప్. ఆ మాటకి కృతి పక్కనే ఉన్న విక్కీతో, నీకు దీక్ష ఫ్యామిలీ స్టేటస్ తెలుసా అని అడిగింది. తెలుసన్నాడు అతను. మరి అలాంటప్పుడు తను ఎలా ప్రేమించావు, వాళ్ళు మీ స్టేటస్ కాదు కదా అని అడిగింది కృతి. విక్కీ ఏం మాట్లాడకపోవడంతో వాళ్ళ నాన్న, చూడమ్మా, నాకంతా అర్థమైంది, వాళ్ళకు మాతో సరితూగేంత సీన్ లేదు, కాబట్టి ఈ పెళ్లి జరగదని చెప్పాడు అతను. ఆ మాటకి కృతి, ఎందుకు జరగదు, మీ స్టేటస్కి వాళ్ళు సరితూగితే ఈ పెళ్లి జరుగుతుందిగా అని అడిగింది. అదేలా అని ఆయన అడగడంతో, మీ అబ్బాయికి మీరు చూసి పెళ్లి చేస్తే డౌరీ ఎంత వస్తుంది అని అడిగింది. 50 లక్షలు, ఇంకా ఘనంగా లాంఛనాలు అన్నాడు ఆయన సంబరంగా. అయితే అవి నేను ఇస్తానంటూ కృష్ణ అని పిలిచింది. కృష్ణ ఒక చిన్న సూట్ కేసు తీసుకుని వచ్చి ఓపెన్ చేసి కృతికిచ్చి పక్క నిలబడ్డాడు. ప్రతాప్ గారు, ఇవి 20 లక్షలు, మిగతా పెళ్లిలో ఇస్తాను. అంతేకాదు, విక్కీ కోసం కారు బుక్ చేశానని చెప్తుంటే ఆయన మొహం వెలిగిపోయింది. ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా సూట్ కేసు తీసుకోబోయాడు. దాంతో విక్కీ కోపంగా, ఆగండి డాడీ అని అరిచాడు. ఎందుకురా అలా అరుస్తావు అని అడిగాడు ఆయన. విక్కీ కృతితో, చూడండి, మీరు అడిగారు దీక్ష వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ తెలుసా అని. మా ప్రేమ స్టేటస్లు తొక్క తోటకూర చూసి పుట్టలేదు, నాకు ఏ కట్న కానుకలు అవసరం లేదు. నేను ప్రస్తుతం మా నాన్నగారి కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తున్నాను, MBA చేశాను. సో బయట నాకు జాబ్ వస్తుంది. మా నాన్న ఒప్పుకున్నా లేకపోయినా నేను దీక్షను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానన్నాడు విక్కీ. దాంతో వాళ్ళ నాన్న కోపంగా, అంత దూరం వెళ్తావా అన్నాడు. వాళ్ళ అమ్మ అయితే, కనీ పెంచిన మాకన్నా ఆ పిల్ల ఎక్కువ నీకు అని అరుస్తోంది. దాంతో కృతి వాళ్ళని ఆగమని సైగ చేసి, ఓహో, మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అంతేగా అని అడిగింది. అవునన్నట్లుగా తల ఊపాడు విక్కీ. నువ్వు ఒక్కడివే కదా మీ పేరెంట్స్కి, నువ్వు నీ దారిని వెళ్ళిపోతే వీళ్ళనెవరు చూస్తారు, నీ పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ పేరెంట్స్ ఏమవుతారు అని అడిగింది కృతి. మరి వీళ్ళు ఒప్పుకోకపోతే నేనేం చేయాలి, వీళ్ళు చెప్పేది ఒప్పుకోవాలా అన్నాడు విక్కీ కోపంగా. నేను వచ్చిందే వాళ్ళని ఒప్పించడానికి, నువ్వు ఇంకేం మాట్లాడకంటూ కృష్ణను బయటకు వెళ్ళమని చెప్పి, నీకు ఇంకో విషయం చెప్పాలి, మీ అబ్బాయి అమ్మాయి తొందరపడ్డారు, ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్. ఆ మాట విని వాళ్ళు షాక్తో కూర్చున్నారు. కృతి మాట్లాడుతూ, మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పలేదు, మీకు ఆ విషయం తెలియాలి, అందుకే నేను వచ్చాను. విశ్వ, ఇప్పుడు వచ్చిన నా డ్రైవర్ కృష్ణ, వీరిద్దరూ నా ఫ్యామిలీ మెంబర్స్తో సమానం. సో మీరు ఇంకేం ఆలోచించకుండా పెళ్లికి ఒప్పుకోండి, మీరు ఏం అడిగితే అది నేను ఇస్తాను అంది స్థిరంగా. ప్రతాప్ గారు లేచి నుంచుని, నువ్వు తలుచుకుంటే ఆ అమ్మాయిని తెచ్చి ఆధారాలతో మమ్మల్ని ఒప్పించవచ్చు, అలా కాకుండా నువ్వు ఒక్కదానివే వచ్చి సౌమ్యంగా డీల్ చేస్తున్నావు. సో గ్రేట్ ఆఫ్ యూ. మాకేం కట్న కానుకలొద్దు, మేమే ఏదో విధంగా వాళ్ళని అప్రోచ్ అయ్యి పెళ్లి కుదుర్చుకుంటామన్నారు వాళ్ళు. దాని కృతి నవ్వుతూ, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, కానీ మీరు ఎంతో కొంత కట్నం తీసుకోవాలంది. విక్కీ వాళ్ళ అమ్మగారు,
మాకు ఆల్రెడీ కట్నం మా వారసుడి రూపంలో వస్తుందని అనేసరికి, సరే అండి, పెళ్ళి మాత్రం మేమే గ్రాండ్గా చేస్తాం, మీరు మాత్రం ఇవేమీ దీక్షా ఫ్యామిలీకి తెలియనియకండి అంది కృతి. వాడు సరే అనడంతో కృతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది. విక్కీ ఇదంతా చెప్పడం ఆపి దీక్షను చూశాడు. దీక్ష ఏడవడం చూసి, హే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. కృతి మేడం నా కోసం ఇంత చేశారా? నాకైతే తను మా అన్నయ్యకి ఇచ్చి ఆడిస్తుందని ఒక ఫీలింగ్. అర్జెంటుగా తను కలవాలి అంటూ విక్కీని బైక్ తీయమంది. దీక్ష బైక్ ఎక్కగానే, అవును విక్కీ, నేను ప్రెగ్నెంట్ అని మన ఇద్దరికేగా తెలుసు, మరి ఆమెకి అని అడిగింది. నాకు అదే అర్థం కాలేదు దీక్ష. మోరోవర్ నాకు షాక్ కూడా ఆమె విషయం చెప్పేసరికి అన్నాడు విక్కీ. సరే, ముందు నేను మేడంకి థ్యాంక్స్ చెప్పాలి, తొందరగా పద అంది దీక్ష. ఎక్కడున్నారో కనుక్కో అన్నాడు విక్కీ. ఇప్పుడు 6:30 అయింది కాబట్టి ఇంకా తన హెడ్ ఆఫీస్లో ఉంటారనడంతో బండి స్పీడ్ పెంచాడు విక్కీ. ఇక్కడ రిషి షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చాడు. తను వచ్చేసరికి లావణ్య ఏదో వర్క్ చేసుకుంటూ కనపడింది. రిషి రావడం చూసి పైకి లేచి నిలబడింది. రిషి కూడా అక్కడే కూర్చొని రిలాక్స్ అవుతూ, ఏంటి సైలెంట్గా ఉంది, మీ అమ్మ నాన్న లేరా అని అడిగాడు. తను నీకు అమ్మే అన్నయ్య అంది లావణ్య. అవునా, నాకు ఎప్పుడూ అలా అనిపించడం లేదు, ఎందుకంటావు అని అడిగాడు రిషి. నీకు మనసు లేదు కాబట్టి అంది లావణ్య. ఆహా, నీకు మీ అమ్మకి ఉన్నాయా అన్నాడు వెటకారంగా రిషి. ఈలోపు నిహాన్ వచ్చాడు. హాయ్ బ్రో అంటూ వచ్చి రిషి పక్కనే కూర్చున్నాడు. లావణ్యను చూస్తూ, లావి, వెళ్ళి 2 మంచి మసాలా టీ తీసుకురా అన్నాడు. రిషి పైకి లేచి వెళ్ళిపోతుంటే నిహాన్ తన చెయ్యిలాగి కూర్చోబెట్టాడు. ఎక్కడికి బ్రో, టీ తాగి వెళ్ళన్నాడు. దానికి రిషి విసుగ్గా, నిహాన్, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బ్రో అని పిలవద్దని, ఇంకా నాకు మీతో టైం స్పెండ్ చేయడం కూడా నచ్చదని తెలుసన్నాడు. లావణ్య టీ తేవడానికి వెళ్ళింది. నిహాన్ మాట్లాడుతూ, ఎందుకంత విసుగు బ్రో, నువ్వెంత కాదనుకున్నా వద్దనుకున్నా మన ముగ్గురం సిబ్లింగ్స్ కాకుండా పోతామా, సో చిల్ అన్నాడు. నేనే మీకు తోడబుట్టిన వాడిని కాదు అన్నాడు వెటకారంగా రిషి. నువ్వు అలా అనుకుంటే పొరపాటే, నీకు మేమేమీ కాదు అనుకుంటే అది నీ ఇష్టం, కానీ నాకు లావికి మాత్రం నువ్వే అన్నయ్యవన్నాడు నిహాన్. లావణ్య టీ అండ్ స్నాక్స్ తెచ్చింది. రిషికి కొంచెం తలనొప్పి అనిపించడంతో ఇక తప్పదన్నట్లుగా టీ తీసుకున్నాడు. లావణ్య టీవీ ఆన్ చేసింది. ఒక ఛానల్లో రిషి సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వేస్తున్నారు. అదే ఉంచు అని లావణ్యను రిషి పక్కనే కూర్చోమన్నాడు. ఇద్దరు రిషికి చెరో పక్కన కూర్చుని సాంగ్స్ చూస్తున్నారు. అన్నయ్య, నువ్వు డ్యాన్స్ చాలా బాగా వేస్తావు, మా కాలేజీలో అమ్మాయిలంతా నీకు ఫ్యాన్స్ అంది లావణ్య. ఓహో అన్నాడు రిషి. మధ్యలో యాడ్స్ రాగానే నిహాన్ ఛానల్స్ మారుస్తున్నాడు. ఒక హిందీ ఛానల్లో ఏదో వంటల ప్రోగ్రాం వస్తోంది. కృతినే జడ్జ్. అది చూసిన రిషి, ఈమె తప్పితే దేశంలో ఇంక చెఫ్సే లేరా, ఎక్కడ చూసినా కనపడుతుంది అన్నాడు రిషి. ఒకప్పుడు కృతి వంటకు నువ్వే పెద్ద ఫ్యాన్, ఆ విషయం మర్చిపోయావా అని అడిగాడు నిహాన్. ఆ మాటకి రిషి టీ తాగడం ఆపి, అందుకే మీరంటే ఇష్టం లేదు, నా ఇంట్లో ఉంటూ నా ఫుడ్ తింటూ నా కార్లలో తిరుగుతూ నన్నే అంటారని కప్పు విసిరేసి తన ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. అది చూసిన లావణ్య, ఎందుకు నిహాన్ అలా చేశావు, అన్నయ్య చాలా రోజుల తర్వాత మనతో టైం స్పెండ్ చేస్తుంటే చెడగొట్టావంది. తనకి తన తప్పేంటో చెప్తే అయ్యగారు కోపం ఎందుకో అని భుజాలు ఎగరేశాడు నిహాన్. కృతి బిజీగా ఉండడంతో దీక్ష విక్కీలకు కృతి దొరకలేదు. విక్కీ ఇంటికి వెళ్ళి ఎవరికో కాల్ చేశాడు. పెళ్లి చూపుల్లో కృతిని సీక్రెట్గా చూపించిన వారికి. హాయ్ విక్కీ, కలిసావా నా చిన్నూని? లేదురా, మీ డార్లింగ్ బిజీ అంట, దొరకలేదు. నేను గెస్ చేశాను తను దొరకదని. ఇంతకీ ఏమంటోంది నీ గర్ల్ ఫ్రెండ్? ఏమనలేదు. అన్నట్లు నీకు తెలుసా, నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్. కంగ్రాట్స్. నువ్వు తప్పకుండా రావాలి. చూద్దాం. ఆహా, అలాంటి కుదరదు. నా పిచ్చ కాకపోతే నీ డార్లింగ్ ఆధ్వర్యంలో పెళ్ళంటే రాకి ఏం చేస్తావులే, వచ్చి నీ లవ్ గురించి తనకు చెప్పు, పెళ్ళి కొప్పించు. అదేమంత ఈజీ కాదు, కానీ నేను మళ్ళీ కాల్ చేస్తాను, బై అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి. నెక్స్ట్ డే రిషి రెడీ అయి కిందకు వచ్చాడు. ఈ పాటి మేఘమాల రావాలి అనుకుంటూ గబగబా బ్రేక్ఫాస్ట్ కానించాడు. మేఘమాల నుంచి ఫోన్ రాగానే లిఫ్ట్ చేశాడు. సార్, నాకు హెల్త్ బాగోలేదు, ఇవాళ రాలేనందామే. ఏమైంది అని అడిగాడు రిషి.
ఏమో సార్, నిన్న ఈవినింగ్ నుంచి డీసెంట్రీ. ఆ మాటకి రిషి నవ్వుకుంటూ, అందుకే ఎప్పుడు చెప్తాను నీకు నోరు కంట్రోల్లో పెట్టుకోమని. ఏదో చెత్త తిని ఉంటావు, అందుకే అలా అన్నాడు. ఆ మాటకి మేఘమాల నీరసంగా, నిన్న మార్నింగ్ ఇడ్లీ, మధ్యాహ్నం మీ లంచ్ మాత్రమే తిన్నాను సార్, అంతే, ఒకటే పరుగులు. ఉంటాను సార్ అంది మేఘమాల. రిషి సరే అని టేక్ కేర్ అని ఫోన్ పెట్టేశాడు. షూటింగ్కి వెళ్ళేదారిలో తనకు డౌట్ వచ్చింది. బయట రెస్టారెంట్ ఫుడ్ తిని నేను బాగానే ఉన్నాను, నా చెఫ్ చేసింది తిని మేఘమాలకు అలా అవ్వడం ఏంటి? సంథింగ్ హ్యాపెండ్ అని చెఫ్కి కాల్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు చెఫ్. గుడ్ మార్నింగ్, నువ్వు ఇంకొక అరగంటలో మన లొకేషన్కి వచ్చేసాయి, నీతో మాట్లాడాలన్నాడు రిషి. ఓకే సార్ అన్నాడు చెఫ్. చెఫ్ని రిషి ఏం అడగాలనుకుంటున్నాడు? రిషికి ఎవరి మీద డౌట్ వచ్చి ఉంటుంది? రిషిని ఏడిపిద్దామని చేస్తే మేఘమాల బలైందనమాట. దీని వెనుక ఎవరున్నారో తెలిస్తే రిషి ఏం చేస్తాడు? ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.